గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జీవశాస్త్రం నుండి పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థ అను పాఠం నుండి కస్కూటాలో పరాన్నజీవ పోషణ గురించి నేర్చుకుందాం. ముందుగా మనం పరపోషణ అంటే ఏంటో తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అని నేర్చుకున్నాం. అయితే పరపోషణ అంటే ఏ జీవులైతే ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవో ఆ జీవులు ఇతర మొక్కలు కానీ లేక ఇతర జీవుల మీద కానీ ఆధారపడి జీవించడం, అంటే ఇతర మొక్కల మీద జీవుల మీద ఆహారం కోసం ఆధారపడుతున్నాయి. ఇటువంటి పోషణ విధానాన్ని పరపోషణ విధానం అని అంటాము. పుతికాహారులు అంటే ఏదైనా కుళ్ళుతున్న జంతువు మీద కానీ మొక్కల మీద కానీ ఆహారం కోసం ఆధారపడి జీవించే వాటిని పుతికాహారులు అని చెప్పుకోవచ్చు. పుతికాహారులుగా జీవించే జీవులకు ఉదాహరణగా ఈస్ట్ మరియు రైజోపస్, పుట్టగొడుగులు. ఈస్ట్ అనేది ఒక బ్యాక్టీరియా, రైజోపస్ ఇది శిలీంధ్రము, పుట్టగొడుగులు, కుక్కగొడుగులు ఇవి కూడా శిలీంధ్రాలే. అంటే జీవులు ఏవైతే ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవో అటువంటి జీవులు పరపోషణ విధానాన్ని మరియు పుతికాహార పోషణ విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. మరి ఏ జీవులను మనం పరాన్నజీవులుగా చెప్పుకోవచ్చు? పరపోషణ విధానాన్ని పాటించే జీవులన్నింటినీ మనం పరాన్నజీవులుగా చెప్పుకుంటాం. అంటే ఈ జీవులు ఏ జీవులు? పరాన్నజీవులు వేరే ఇతర జీవులను అతిథేయిగా మార్చుకుని ఆహారం గ్రహిస్తున్నాయి. అంటే ఆహారం కోసం ఇతర జీవుల మీద, అతిథేయి జీవి మీద ఆధారపడి జీవిస్తుంటాయి. వీటిని మనం పరాన్నజీవులుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు జలగ, బద్దెపురుగు, కస్కూటా మొక్కలు. మరి అతిథేయి అంటే ఆహారం కోసం పరాన్నజీవులు ఆధారపడి ఉండే జీవులను మనం అతిథేయి అని చెప్పుకోవచ్చు. హస్టోరియాలు అంటే వీటిని మనం చూషకాలు అని చెప్పుకుంటున్నాము. కస్కూటా మొక్కలు ఈ హస్టోరియంల ద్వారా లేక చూచకాల ద్వారా అతిథేయి మొక్క నుండి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి. అంటే హస్టోరియాలు అంటే వేళ్ల మాదిరిగా ఉండి అతిథేయి కణజాలం లోపలికి చొచ్చుకొని పోయి ఆహారాన్ని మొక్కకు అందించే నిర్మాణాలని మనం చెప్పుకోవచ్చు. కస్కూటా ఈ మొక్కలో పోషణ విధానాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ కస్కూటా మొక్కను బంగారు తీగ లేక డాడర్ అని ఇతర పేర్లతో కూడా మనం పిలవచ్చు. ఈ కస్కూటా మొక్కలు కన్వానువులేసి కుటుంబానికి చెందిన మొక్కలు. అంటే వీటి యొక్క కుటుంబము, ఫ్యామిలీ కన్వానువులేసి. ఈ కస్కూటా ప్రజాతికి చెందిన ఈ మొక్కల్లో పత్రహరితం ఉండదు. పత్రహరితము అంటే ఆకుపచ్చగా ఉండే ఆకులలోని భాగాన్ని పత్రహరితం అంటారు. ఈ పత్రహరితము కస్కూటా ప్రజాతికి చెందిన మొక్కల్లో ఉండదు. కానీ కొన్ని కస్కూటా మొక్కల్లో తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఉదాహరణకు చూస్తే కస్కూటా రిఫ్లెక్సా అనే మొక్కలో పత్రహరితం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కస్కూటా మొక్కలు ఆకులు లేకుండా ఉంటాయి. వాటి యొక్క కాండమే తీగల మాదిరిగా ఉండి అతిథేయిని చుట్టుకుంటూ ఉండే పత్రరహిత పరాన్నజీవ మొక్క అని చెప్పుకోవచ్చు. ఈ కస్కూటా మొక్కలో కాండము సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. గులాబీ రంగులో కానీ నారింజ రంగులో కానీ పసుపు లేక గోధుమ రంగులో కానీ దీని యొక్క కాండం ఉంటుంది. ఈ కస్కూటా మొక్క యొక్క పుష్పాలు అంటే పువ్వులు బొడిపల రూపంలో గుంపులుగా ఉంటాయి. వాటి యొక్క ఆకర్షక పత్రాలు పసుపు లేక తెలుపు రంగులో ఉండి వాటి తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి. కస్కూటా మొక్కలో ఆకులు ఉండవు అని మనం నేర్చుకున్నాం. అంటే ఈ పత్రాలు పొలుసులు మాదిరిగా క్షీణించి ఉంటాయి. కస్కూటా మొక్కని మనం డాడర్ అనే మరొక పేరుతో కూడా చెప్పుకున్నాము. ఈ డాడర్ కస్కూటా మొక్క యొక్క విత్తనము మొలకెత్తినప్పుడు వేరు ఏర్పడుతుంది. ఆ వేరు అన్ని మొక్కల్లో ఉన్న వేరు మాదిరిగా ఉండకుండా చిన్నగా అంటు వేరుని ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఈ కస్కూటా మొక్క యొక్క కాండము మెలికలు తిరుగుతూ సర్పిలాకారంగా ఉండి వేరొక మొక్క అంటే అతిథేయి మొక్క యొక్క కాండాన్ని చుట్టుకొని ఆ వేరే మొక్క కాండం లోపలికి చొచ్చుకొని పోయి హస్టోరియాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది.
ఎప్పుడైతే ఈ మొక్కలో హస్టోరియాలు అంటే కాండం కలిగి ఉండే చూచకాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయో అప్పుడు మొక్క అతిథేయ కాండంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ సంబంధాన్ని ఏర్పరచుకోగానే కస్కుటా మొక్క కలిగి ఉన్న వేరు కుళ్ళిపోతుంది. అంటే వేరు యొక్క అవసరం ఇక్కడ లేదు. ఈ హస్టోరియాలే వేరొక మొక్క నుండి ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటాయి కాబట్టి వేరు పాత్ర అనేది ప్రాముఖ్యత ఇప్పుడు నశించిపోయింది. కాబట్టి వేరు క్షీణించిపోతూ ఉంటుంది. అతిథేయ యొక్క శరీరం కాండంలోనికి హస్టోరియంలు చొచ్చుకొని పోతాయి. ఈ హస్టోరియంలు అతిథేయ కాండం నుండి దాని యొక్క దారువు నుండి నీటిని, పోషక కణజాలం నుండి పోషక పదార్థాలను గ్రహిస్తుంది. ఈ మొక్క పెరిగే కొలది కొత్త కొత్త నూతన హస్టోరియంలు కూడా పెరిగి అతిథేయ మొక్కతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయి. కస్కుటా మొక్క యొక్క కాండము తీగ మాదిరిగా పెరిగి ఒక వల మాదిరిగా వేరొక మొక్కని మొత్తం ఆక్రమించుకొని జాలాకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం కస్కుటా మొక్కలో పరాన్నజీవ పోషణ విధానాన్ని నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశంలో ఉన్న అన్ని క్వశ్చన్స్ కేవలం 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించినవే. ఈ చాప్టర్ నుండి 4 మార్క్ క్వశ్చన్స్ రాదు, కానీ చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాలి. ఈ పాఠ్యాంశంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. పరపోషణ విధానం అనగానేమి? సెకండ్ వన్, పరాన్నజీవులు అంటే ఎవరో ఉదాహరణతో తెలపండి. థర్డ్ వన్, పుతికాహారులు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది పదాలను నిర్వచించండి. అతిథేయి, హస్టోరియాలు. కస్కుటా మొక్కకు గల ఇతర పేర్లను తెలపండి. సిక్స్త్ వన్, కస్కుటా మొక్క ఏ కుటుంబానికి చెందిన మొక్క? సెవెంత్ వన్, తక్కువ మొత్తంలో పత్రహరితం కలిగిన కస్కుటా మొక్క ఏది? ఎయిత్ క్వశ్చన్, ఆకులు లేకుండా తీగలు చుట్టుకుంటూ పెరిగే పత్రరహిత పరాన్నజీవ మొక్క ఏది? నైన్త్ వన్, అతిథేయి నుండి పోషకాలను సేకరించుటకు కస్కుటా మొక్కలు కలిగి ఉండే నిర్మాణాల పేర్లు ఏమిటి? ఓకే.